వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడ్డారు. కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది. బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని, పలకరిద్దామని వృషభవాహనం మీద కిందికి దిగి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇలా చూశారు, చూసి తన పంతాన్ని చేసుకుంటున్నారు. ఇద్దరు అలా నిలబడ్డారు. ఆయన ఏం పలకరించలేదు. పలకరించకపోతే పరమశివుడు అన్నాడు, ఏమయ్యా లోపల సంతోషించాడు, ఇది బ్రహ్మవేత్త అంటే. ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు, కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు. ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డం ఏమిటి? నాకు లోకమంతా నువ్వు తప్ప ఇంకోటి కనపడితేగా, నువ్వే కనపడుతున్నది. బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి? విశ్వం కనపడదు, విశ్వనాథుడు కనపడతాడు. లోకం కనపడదు, లోకేశ్వరుడు కనపడతాడు. కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు, ఇవాళ కొత్తగా కనపడ్డం ఏమిటి? నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు, కొత్తతనం ఏముంది, అదుగుని అలా కూర్చున్నాను అన్నది. లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే శపిస్తాను తెలుసా అన్నాడు. శపిస్తే ఏమవుతుంది స్వామి? దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది. అది నేనైతేగా, నేను ఆత్మని.